జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. ఒక వృద్ధుడు చేతిలో జపమాల ధరించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడ నుండి వస్తుంది మంత్రశబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముదసలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. ఇతన్ని చూస్తే బక్క చిక్కి ఉన్నాడు, గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను, ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా లేక ఇదంతా కృష్ణుడు మాయా ప్రభావమా, అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు, శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళుతున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్ళి, మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు, ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి కలిపురుషుడు వీలైనంత వరకు హరినామ స్మరణ జరగకుండా అడ్డుపడుతూ ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. పుణ్యపురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు. అందుకే ధర్మం ఈ మాత్రం ఒంటికాలు మీదనైనా నిలబడగలుగుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.